బాలకాండము 32వ సర్గము. విశ్వామిత్రుడు తన వంశకథ రామునకు చెప్పుట. రామ వినుము. పూర్వము బ్రహ్మపుత్రుడును మహానిష్టగలవాడును మహామహుడునూనగు కుషుడను వాడుగలడు. అతడు గుణమణి అయిన విదర్భ రాజపుత్రిని తనకు తగిన ఇల్లాలుగా పొంది తనతో సమానులైన 4 పుత్రులను గుణవంతులను బడిసెను. కుశాంబుడు, కుశనాభుడు, ఆదూర్తరజసుడు, వసువునను నా 4 మహాదీప్తిమంతులు నుత్సాహ ధీరత్వాది సుగుణములు గలవారునై ప్రకాశించిరి. క్షత్రియ ధర్మస్థాపన కాంక్షతో శూరులగు నా కుమారులను గాంచి కుషుడిట్లనెను. భూమిని న్యాయముగా పరిపాలించినంత మాత్రమున పుణ్యము పెరుగును, కాననట్లు చేయుడు. ఆ 4 నా ఋషి పలుకులు విన్నవారే వారికి తగిన యోగ్యములైన దేశములను న్యాయమైన పద్ధతిని జనులు మెచ్చినట్లుగా పాలించుచుండిరి. అందు కుశాంబుడు కౌశాంబీ నగరమును, కుశనాభుడు మహోదయమును, ఆదూర్తరజసుడు ధర్మారణ్యమును పట్టణమును, వసువు గిరివ్రజమును నగరమును రాజధానులుగా గావించుకొనిరి. వారిలో వసువు అను రాజు ఈ ప్రదేశమును పరిపాలించెను. ఈ 5 మహాపర్వతములు నడుమ హారం వలె ప్రకాశించుచున్నది. ఈ ఏరు పడమటి దిక్కుగా ప్రవహించుచున్నది. ఈ ఏటి నీటిచే పైరులన్నీ బాగుగా పండుచున్నవి. ఆ 4 కుశనాభుడు మంచి రూపం గల వృతాచి అను దానిని పెండ్లి ఆడి ఇంద్రుని వలె వైభవంతో వెలుగొందుచూ నుండి రూప విలాసములగు 100 కన్యలను కనెను. కుశనాభు పుత్రికల వృత్తాంతము. వికసించిన పుష్పములతో కూడిన తంగేడు చెట్ల వలె పచ్చని రంగుగల మేనులతోనూ మంచి ఆభరణములతోనూ పలుచని దువ్వలు వలతోనూ కందర్పు కేతనములన కదలాడు పయ్యదలతోనూ యవన గర్వమున ఒక దినమున ఉద్యానవనమున విహరించుచుండిరి. చేతులతో వీణియలు పూని పాడుచు ఆ వనమున మెరుపుతీగల వలె సంచరించుచుండిరి. ఆ సుందరీమణులను చూచి జగత్ప్రాణుడుండైన వాయుదేవుడు మదన పరవశుడై, ఓ చెరులారా, మీ అందరూ భార్యలుగా స్వీకరించెదను. నన్ను అంగీకరించిన మీరెల్లరూ నరత్వమును వీడి దీర్ఘాయుష్యులతో నుందురు. మిమ్ము చూచినప్పటి నుండి మోహంచే మన్మథ వేదనకు గురి అయితిని. మీకు దేవత్వం అబ్బును, మానవులందు యవనము చంచలము అని మీరెరుగుదురుగదా అనగా నయ్యంగనలు పరిహాస వచనములతో నిన్నెరుంగమా భూత రక్షణ పరాయణత్వమున చరాచరముల అంతరాత్మలలో నుందువు. ఇట్టి నీ వంటి వారు బీతకు రంగలోచనలనిట్లు అవమానపరచుట ధర్మమా? ఓ పవమాన, నిన్నిచ్చటి నుండి పంపించగలము గాని మా తపస్సు పాడు చేసుకునేటకిష్టము లేదు. కుశనాభుని పుత్రికలమని ఎరుగవా? పాపము మన్మధుడు నీ కన్నుల దుమ్ముగొట్టుటచే నెరగకున్నావు కాబోలు. మా తండ్రి నిన్నిప్పుడే త్రుంచగలడు. అతనిని చులకనగా చూడకము. మా తండ్రి ఇష్టపడి ఏ గణనకిచ్చినా అతడే మాకు భర్త. అనవసరముగా మాట్లాడక వెడలుము అని ఆ కన్యకలు జంకులేక మాట్లాడిరి. ఆ మాటలకు వాయుదేవుడు మిగుల కోపించి దయారహితుడే వారి శరీరములలో ప్రవేశించి వికృతి కలిగించెను. కరుకైన శరీరములను, వంకరగానున్న నడకలను, కురుచైన తొడలను కలిగి మరుగుజ్జు రూపకములు గలవారై వడివడిగా నింటికి వచ్చిరి. ఈ విధముగా నిల్లు చేరి సిగ్గుచే సొమ్మసిల్లిపడిన కుమార్తెలను కుశనాభుడు చూచినవాడై, మిమ్మే దుర్మార్గుడిట్లు చేసెను. ఇట్లు మాట్లాడకుండా నేలపడి దొర్లుచున్నారేమి? ఊరక కన్నీరు కార్చెదరేమి? మీ దుఃఖమునకు కారణము చెప్పుడని అడిగెను. బాలకాండము 32వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.